మీరు చూస్తున్నది V999 విశ్వం 999 న్యూస్. అర్థాంతరంగా మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం, ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర ఎవరు అనుకుంటాను, వారెవరు ఆదేశాలు ఇచ్చారట, కార్మిక సంఘ నాయకులందరినీ కూడా ఏడీఎం బిల్డింగ్లోకి వెళ్లకుండా గేట్లు తాళాలు వేసి ఇదే బోర్డర్ సమస్యలాగా చైనాకు పాకిస్తాన్కు వచ్చిన సమస్యలు సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు మేనేజ్మెంట్. దాని మీద కార్మిక సంఘాలన్నీ ఆగ్రహించి అన్ని గేట్లలో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం మన శనివారం నాడే. దాంతో యాజమాన్యం పిలిచి కార్మిక సంఘ నాయకులతో, కాంట్రాక్ట్ కార్మిక నాయకులందరూ మాట్లాడిన తర్వాత వారందరినీ మళ్ళీ విధిలో కొనసాగిస్తామని చెప్పి మాట చెప్పారు. కానీ ఈరోజు లోపలికి వెళ్ళిందో తెలుస్తుంది. వారందరికీ కూడా ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. గతంలో ఏ విధానం అయితే ఉందో వారందరికీ మామూలుగా ఎడిషనల్గా ఇచ్చే కాంపెన్సేషన్ ఎలవెన్స్లు కానీ లేదా 3 నెలల పాసులు కానీ ఇవన్నీ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మంది పైగా తీసేస్తామని చెప్పి అంటారు. ఈరోజు అఖిల పక్షాలన్నీ కూడా పాలచేరు గట్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ కార్మిక సంఘం అంతా కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నాలు, ఊరేగింపులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని కూడా తొలగించకుండా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పక్క దీన్ని ఆదుకుంటామని చెప్తూనే కేంద్ర ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కార్మికుల కడుపు కొట్టాలని చూసే ప్రయత్నాలు మానుకోవాలి. వారి కడుపు కొట్టాలని, వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టాలని, వారి జీవితాలు చంద్రబందరు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మటుకు పరిణామాలు ఎవరుకుంటాయి. ఇది హెచ్చరిక మాత్రమే. భవిష్యత్తులో వారి విధానాలు మారకపోతే చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతాయి. మరి ఏమవుతుందో తెలియదు. అవసరం అనుకుంటే అన్ని గేట్లు కూడా స్తంభింపజేసి ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటాం. కర్మాగారాన్ని పూర్తి సామర్థ్యంలో నడిపించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవు కాబట్టి ఇది నిలబడాలనుకుంటే ఖచ్చితంగా సెయిల్లో కూడా విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉన్నటువంటి సదుపాయాలన్నీ కొనసాగించాలి. దీని యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం సక్రమ చర్యలు తీసుకొని దీన్ని 7 మిలియన్ టన్నుల స్థాయికి తీసుకెళ్లి తద్వారా మరింత రిక్రూట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు లేకపోయినా కర్మాగారం ఆగిపోతుంది. ఎంప్లాయీస్ కూడా ఒక 4 చేయాల్సిన పని ఒక మనిషి చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ కర్మాగారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రాణాలు తగ్గి పనిచేస్తుంటే వారి జీవితాలతో జలగాడు మారితే పరిణామం తీగలు ఉంటాయని చెప్పే ఉద్దేశంతో కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేస్తుంది. కార్మిక సంఘాల తాలూకా హక్కులు హరిస్తూనే ఒక పక్క కార్మికుల తాలూకా ఏవైతే చట్టపరంగా వచ్చే అంశాలు కూడా తొంగలో తొక్కుతూ గడిచిన 6 నెలల నుంచి అనేక వేధింపులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. బ్రిటిష్ కాలంలోనే లేని విధంగా ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి కనీసం ఒక కార్మికుడిని తొలగించాలంటే చట్టపరంగా ముందు నోటీస్ ఇవ్వాలి. నిర్మాణం అనేటువంటి జరిగింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో నిర్వాసితులు పోరాటాలు చేస్తూ ఉద్యోగ సాధన అన్నటువంటిది కార్మిక సంఘాలతో ఉక్కు నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ఉద్యోగాలు సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి నిర్మలా సీతారామన్ గారు మరి ఆ రోజు పార్లమెంట్లో ప్రకటించినటువంటి ప్రైవేటీకరణ ఉద్దేశంతో మరి ఆవిడ చేసినటువంటి పోరాటం మరి మేమందరం కూడా పోరాటాల ద్వారా ఆవిడ తెలియజేశాము. కానీ ఆవిడ గడిచెవని పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు మరి ఏదైతే పోరాటక ఆధ్వర్యంలో పొలం దగ్గర కంట ఇచ్చి మరి ఈ రోజు వరకు కూడా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం నిర్వాసితులుగా, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు 26,000 ఎకరాల భూములు త్యాగం చేసి ఇంకా 8,500 మందికి ఉద్యోగాలు వస్తాయని యువకులు ఎదురు చూస్తుంటే మరి కాంట్రాక్ట్ వర్కర్లు 4,200 మంది తీసి అర్ధరాత్రి కార్మికులు భయాందోళన చేశారు. దీని మీద పార్లమెంట్ సభ్యులు మళ్ళా మన భర్త గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కొంతమంది నాయకులు వెళ్ళడం కలిసి జరుగుతుంది. తప్పనిసరిగా నేనైతే నమ్ముతా ఉన్నాను ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది. తీసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా యథావిధంగా కొనసాగుతుంది. మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని చంపేసి దీని ఉత్పత్తి లేకుండా చేసి ఇది ఎవరు ఆదానికో, అంబానీకో, పోసుకోకో, జిందాలకు అమ్మాలని కుట్రలో భాగంగానే నిన్న అర్ధరాత్రి మరి 4,300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారంటే కార్మిక చట్టాలు వైలేట్ చేసి అన్ని కూడా వైలేట్ చేసి రాత్రి మీద చేయడం అంటే చాలా దుర్మార్గం ఇది. దీని మీద అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం వల్ల మళ్ళా వెనక్కి తీసుకున్నది. అసలు స్టీల్ ప్లాంట్ కి గతంలో కూడా
6 నెలల క్రితం అక్కడ పార్లమెంట్ లో మంత్రిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5,000 వేకెన్సీలు ఉన్నాయని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు 7 మిలియన్ టన్నులు నీకు ఉత్పత్తి చేయాలంటే ఉన్న మ్యాన్ పవర్ కంటే ఇంకా 5,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాలి, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు కావాలి. కానీ ఇప్పుడేమో యాజమాన్యం చాలా ఎక్కువ మ్యాన్ పవర్ అయిపోయిందని చెప్పి సడన్ గా తీసేస్తామంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పార్లమెంట్ లో మంత్రి ఒకటి చెప్తారు, ఇక్కడ యాజమాన్యం ఒకటి చేస్తుంది. ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉన్నారంటే 5,000 వేకెన్సీలు ఉన్నాయి. అవన్నీ తక్షణమే మీరు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరూ ఉపాధి కల్పించాలని చెప్పి అన్ని కార్మికులు డిమాండ్ చేస్తుంటే ఒక పక్క మీరు పర్మనెంట్ కార్మికులు 2,000 మంది వీరస్ పంపిస్తున్నారు, 500 మందిని నగరానికి పంపడానికి మీరు ప్లాన్ చేశారు. అంటే స్టీల్ ప్లాంట్ నడపడానికా మూసేయడానికా? నిజంగా నడపడానికి ఉద్దేశం ఉంటే ఈ మ్యాన్ పవర్ సరిపోదు. ప్రతి సంవత్సరం కూడా 1,500 మంది రిటైర్ అవుతున్నారు. అలా రికార్డు కూడా పార్లమెంట్ సబ్మిట్ చేశారు. మీరు 5,000 వేకెన్సీలు మంత్రిగా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఉన్న వాళ్ళు తీసేస్తామంటే చూస్తూ కూడా లేదు. ఏ ఒక్క పర్మనెంట్ కార్మికుడు కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కానీ తీస్తే మాత్రం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. 60 ప్లాన్ త్యాగాలు చేసి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఆ ప్లాన్ త్యాగాలు చేశారని మళ్ళీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. 2021 జనవరి 27వ తేదీని కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం మూసేస్తాం కాంచి కాంట్రాక్ట్లు ఎవరు పర్మనెంట్ ఎంప్లాయీస్ 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం వచ్చి సుమారుగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేస్తే స్టీల్ ప్లాంట్ అంటే ప్రభుత్వ సంస్థలో కొనసాగుతుందంట. అంటే ఎంత కుట్రపడుతున్నారో చూడండి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తులు భాగస్వామ్యం అయ్యి కేంద్రానికి 50,000 రూపాయలు, కోట్ల రూపాయలు మేము పన్ను రూపంలో చెల్లించాం. ఈ రోజు నిర్వాసితులుగా ఉద్యోగాలు లేక కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాం, స్థానిక కార్మికులుగా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాలు పెట్టి తీసిన కార్మికుల్ని ఈ రోజు అర్ధరాత్రంగా ఒక కాలం పోటుతో పొడి చేయడం అనేది చాలా పచ్చి దుర్మార్గం. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులకు సుమారుగా 14,000 మందిలో వాళ్ళు ఏమంటున్నారంటే 4,000 మందిని తీసేసి 9,930 మంది ఉంటారనేసి ఒక మ్యాజిక్ ఫిగర్ చెప్తున్నారు. ఈ మ్యాజిక్ ఫిగర్లో కుదరదు. అఖిలపక్ష సంఘాలుగా సీఎం గాంధీ గారిని కలిసాము. కలిసిన తర్వాత 4,000 మందిని మేము విధుల్లో తీసుకుంటాం. బయోమెట్రిక్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పొందుపరుస్తాం. మీకు మాత్రము అదే పాస్ రాదు, ఏరే కలర్ పాస్ వస్తుందని అఖిలపక్ష సంఘాలుగా చెప్పడం జరిగింది. దీన్ని ఒకే వ్యతిరేకించాం. మా పాస్ ఏదైతే మాత్రం కలర్ మారితే కార్మికులందరూ కదిలించి 4 గేట్ల కదిగా నిర్వాసితులు కదిలించి కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘం కలుపుకొని మా హక్కులు మేము సాధించుకుంటారని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాం. మిత్రులారా నమస్కారం అండి. ఈరోజు ఇంత దుర్మార్గంగా ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వ్యవహరిస్తుందంటే ఆంధ్ర ప్రజలు గొర్రెలు, ఆంధ్ర ప్రజలు అమాయకులు, వీళ్ళకి ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇక్కడున్న వైజాగ్ ప్రజలు కానీ ముఖ్యంగా నిర్వాసితులు కూడా ఏం చేసినా చల్లగాటం అవుతుందని ఈరోజు ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిజంగా లీగల్ గా చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. కాంట్రాక్ట్ కార్మికుని తొలగించే హక్కు. ఒక కాంట్రాక్టర్ కి టెండర్ ఇస్తున్నావు, నువ్వు కాంట్రాక్ట్ వర్కర్స్ తెచ్చి కాంట్రాక్ట్ వర్కర్లు చేయించమని చెప్తున్నావు. కాంట్రాక్ట్ జీతం ఇస్తున్నాడు, కాంట్రాక్ట్ ఫుల్ అండ్ ఫైనల్ చేస్తున్నాడు. ఈరోజు కాంట్రాక్టర్ వర్కర్ని తగ్గించాలనుకుంటే కాంట్రాక్టర్ తగ్గించాలి. నువ్వెవడు తగ్గించడానికి? నీకేం హక్కు ఇచ్చాడు తగ్గించడానికి? నువ్వు ఇంజనీర్ ఇన్ఛార్జ్ గా అక్కడ నువ్వు కాంట్రాక్టింగ్ చేస్తున్నావా, లేదంటే మా పొట్టలు కొట్టడానికి చూసావా? 4-5 నెలలు బట్టి జీతాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. నువ్వు ఆ జీతాలు ఇవ్వడానికి కోసం నీకు హక్కు లేదు. కానీ ఇక్కడున్న కార్మికులు తొలగించే హక్కు నీకు ఎవరిచ్చాడు? స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఎవరిచ్చారు? ఈ ఇంజనీర్ ఇన్ఛార్జ్కి ఎవరిచ్చారు? ఈ హెచ్ఓడికి ఎవరిచ్చారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే మరో బంగ్లాదేశ్ లాగా ఈ యొక్క స్టీల్ ప్లాంటే కాదు వైజాగ్ మొత్తం కూడా ముట్టడించడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే ఈ రోజు బంగ్లాదేశ్ ను ముట్టడించింది ఏదో భగవంతుడు వచ్చి ముట్టడించలేదు. అక్కడ ఉన్న ప్రజల ఆగ్రహానికి ఈ రోజు బంగ్లాదేశ్ పోయింది. ఈ రోజు అలాగే ఇక్కడ ఉన్న కార్మికుల ఆగ్రహానికి ఈరోజు వైజాగ్ ఎట్టి వెళ్తుందో తెలియదు. దీనికి అంటనే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని నాయకులందరూ స్పందించాలి. ఇమ్మీడియట్లుగా కార్మికులందరినీ కూడా వెనక తీసుకొని విధుల్లోకి తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ఆల్రెడీ ఇక్కడ ఉన్న అన్ని నాయకులు కూడా తీసుకుంటున్నాం. దానికి ఎవరికే హాని జరిగినా ఇక్కడ గవర్నమెంట్ గాని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భరించవలసి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.